ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాపాడుకున్నాం కాబట్టి ఈ రెండు పార్టీలు పోటీపడి మజ్లిస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భాగ్యనగరాన్ని అప్పయ్యపడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒకటైనాయి. నేను మళ్ళీ చెప్తున్నా, రెండు పార్టీలు ఒకటే. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒకటే ఒక్క కేసు టచ్ చేస్తలేరు వాళ్ళను. ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేరు. మొన్న చెన్నైకి పోయినారు ఇద్దరు కలిసి, ఇద్దరు ఒకటే కాబట్టి చెన్నైకి పోయారు మీటింగ్కు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ అని చెప్పి ఎవరు రాలేదండి, అంత లిక్కర్ గ్యాంగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు కలిసి మీటింగ్ పెడుతున్నారు, మళ్ళీ అదే మీటింగ్ పెడతారు. హైదరాబాద్లో మళ్ళీ ఇద్దరు కలిసి మీటింగ్ పెడతారు, ఇద్దరు ఒకటే కాబట్టి. నిన్న వక్ఫ్ బోర్డు సంబంధించి వక్ఫ్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్ లో ఇద్దరు కలిసి వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటి కాబట్టి ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిస్తాం ఏకగ్రీవంగా? ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చే ప్రసక్తి లేదు. మేం గెలుస్తాం. ఇలా ఎంఐఎం పార్టీ తరఫున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మేమే తక్కువ మేము కూడా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా వేల కోట్లు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ శాసన మండలి ఎన్నికల్లో మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నాం. మా తరఫున భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మొదటి నుంచి కూడా కమిట్మెంట్ తోని ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసినటువంటి మొదటిదాకా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి గౌతమ్ రావు గారిని మా జాతీయ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన కాబట్టి తప్పకుండా గెలుస్తాం. అందరికీ ధన్యవాదాలు.